తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి తెలంగాణ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా గౌరవశ్రీ శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షులుగా గౌరవశ్రీ రేవంత్ రెడ్డి వరంగల్ డిక్లరేషన్ సభలో గౌరవ రాహుల్ గాంధీ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి గౌరవశ్రీ శ్రీధర్ బాబు, గౌరవ రేవంత్ రెడ్డి, గౌరవశ్రీ తుమ్మల నాగేశ్వరరావు నిన్న కేబినెట్లో చర్చించి 31,000 కోట్ల రూపాయలను తెలంగాణ రైతాంగానికి ఏకకాలంలో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి విధి విధానాలతో ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి చేయనున్నారు. తెలంగాణ రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడడమే తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనా విధానమని మరోసారి నిరూపణ చేసేందుకు గాను కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన వారికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. కార్యక్రమంలో కాంగ్రెస్ పక్షాన కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు తెలపడం జరిగింది. కార్యక్రమంలో కమాన్పూర్ మండల అధ్యక్షుడు వైనాల రాజు, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బాద్రపు శంకర్, చిగురు మొండయ్య, చిక్కల శ్రీనివాస్, కోళ్ల తిరుపతి గౌడ్, భూమన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రైతాంగ రుణ విముక్తి కోసం క్యాబినెట్ మీటింగ్ చేసి తెలంగాణ రైతాంగం పక్షాన 31,000 కోట్ల రూపాయలను తెలంగాణ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ చేసి వారి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలనే లక్ష్యంతో ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన మా నాయకుడు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబు గారి సూచన మేరకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలపడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లి దానికి సంబంధించి వరంగల్ డిక్లరేషన్ లో ఏదైతే అప్పుడున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో రాహుల్ గాంధీ గారి సమక్షంలో దాన్ని ఆగస్టు 15వ తారీఖు వరకు క్లియర్ చేసే విధంగా ఇవాళ మంత్రివర్గం ఒక ఉపసంఘాన్ని వేసింది. దానిలో సభ్యులుగా తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటుగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా సభ్యులుగా ఉండడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రైతాంగం పక్షాన రైతు కన్నీళ్లు తుడిచి రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడడమే లక్ష్యంగా ఉన్నటువంటి మంత్రి నియోజకవర్గ ప్రదాత శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అదేవిధంగా మంత్రి ప్రజానికానికి, మంత్రి నియోజకవర్గానికి మరొక అరుదైన గుర్తింపు దక్కింది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా చెప్పదలుచుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి గౌరవ శ్రీధర్ బాబు గారు మాత్రమే అనౌన్స్ చేస్తారు, వారితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తారని చెప్పడం వల్ల ఈ ప్రాంతానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి అరుదైన అవకాశంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించిన తెలంగాణ ప్రజలకు మరొక మారు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రానియడానికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు చేసిన కృషి ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ తెలంగాణకు దిశ చూపించే విధంగా ఏదైతే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆనంగా మొన్నెళ్ళినప్పుడు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి మంత్రి నియోజకవర్గానికి తీసుకొచ్చినందుకు గాను రైతుల రుణమాఫీకి సంబంధించి కమిటీ వేసి ఏదైతే మేనిఫెస్టోను అమలు చేసే దిశగా రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నందుకు గాను కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.